హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పుష్ప 2 చూడడం జరిగింది. దాని తాలూకా రివ్యూ అయితే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఏం పాయింట్లు వేస్ట్ చేయకుండా ఏం లేకుండా. ఫస్ట్ స్టోరీ వచ్చేసి అంటే పార్ట్ 1లో మనకు ఆల్రెడీ సగం చూపించారు. సో ఎట్లా హీరో ఎదిగాడు, సో రైజ్ ఒక కూలోడ్ నుంచి ఒక స్మగ్లర్గా, అఫీషియల్ స్మగ్లర్గా ఎలా ఎదిగాడు, తన సిండికేట్లో తనకు ఒక ఐడెంటిటీ ఎలా సంపాదించుకున్నాడు అనేది పార్ట్ 1 స్టోరీ. ఇప్పుడు పార్ట్ 2లో ఆ ఐడెంటిటీ అంతా వచ్చేసిన తర్వాత సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాడు, ఆ తర్వాత ఎవరెవరు తనని ఆపారు. సో అగైన్ ఫస్ట్ పార్ట్లో మంగళం సీను, రావు రమేష్, సో ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారనమాట చుట్టూ. సో పార్ట్ 2లో వీళ్ళందరూ ఏం చేశారు, సో ఇదే స్టోరీ అనమాట. సో పార్ట్ 1లో ఏం జరిగిందో దాని కంటిన్యూషనే పార్ట్ 2. సో ఆల్రెడీ పార్ట్ 1లో చూసేసిన 80% ఉంది. ఇప్పుడు 20% మాత్రమే మీరు చూస్తారనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు డీటెయిలింగ్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ సినిమాలో నాకు నచ్చినవి ఏంటి అంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో శ్యామ్ సిఎస్ గారిని తీసుకోవడం చాలా మంచి పని చేశారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో అయితే నిజంగా మనం ఫీల్ అయిపోతుంటాం. అంటే ఎంత ఇన్వాల్వ్ అవుతామంటే చాలా యాక్యురేట్గా అయితే బీజిఎం అయితే ఆయన ప్రజెంట్ చేశారనమాట. చాలా బాగుంది బీజిఎం అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి సాంగ్స్. సో డిఎస్పి గారు బయట ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, బట్ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అయితే మూవీలో సాంగ్స్కి ప్రాణం పెట్టేశారనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, విజువల్లీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి రష్మిక మందాన. సో యానిమల్ తర్వాత అంత మంచి హై ఉన్న క్యారెక్టర్ పడింది. ఆవిడ కూడా ఎలాంటి ప్రెజర్ లేకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా అయితే క్యారెక్టర్ని డీల్ చేసిందనమాట. సో పర్వాలేదు, ఆవిడ కూడా చాలా బాగా ఎఫర్ట్స్ అయితే పెట్టింది. అది కూడా మనకు కనిపిస్తుంది అనమాట చూసినంతసేపు. దాని తర్వాత ఈ సినిమా మొత్తానికి హైలైట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో జాతర సీక్వెన్స్. సో నిజంగానే బాగుంది, చాలా మంది చెప్పారు. సో నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా నచ్చింది. జాతర సీక్వెన్స్ అయితే నిజంగా బాగుంది గైస్. మీరు చాలాసార్లు చూడొచ్చు. మేబీ దానికోసం రిపీట్స్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వన్ మ్యాన్ షో. ఇంకా అల్లు అర్జున్ గారు మాత్రమే కనిపిస్తారు సినిమా అంతా కూడా. ఎందుకు అంటే ఆయన వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ యాటిట్యూడ్ అంతా కూడా మనం ఎప్పుడో పార్ట్ 1లో చూసింది జస్ట్ కొంచెమే, బట్ పార్ట్ 2లో ఎక్కువ యాటిట్యూడ్, ఎక్కువ స్వాగ్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నారనమాట. మీటర్ అయితే సరిపోయింది. సుకుమార్ గారి డైరెక్షన్ వచ్చేటప్పటికి ఇప్పుడు రంగస్థలంలో మనం చూసుకున్నాం, ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉంటుంది స్టోరీ, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మొత్తం ఎమోషనల్ అయిపోద్ది అనమాట. సో అదే జరిగింది ఇక్కడ కూడా. సో పార్ట్ 1 అంతా కూడా బాగుంది. పుష్ప పార్ట్ 2 వచ్చేటప్పటికి ఎమోషన్స్ కానీ, ఆ మధ్యన క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా కానీ అంతా కూడా ఆయన ప్రాపర్ టేకింగ్ తీసుకొని, ప్రాపర్ కేర్ తీసుకొని ప్రజెంట్ చేశారు. అదంతా కూడా బాగానే అనిపించింది నాకైతే. ఇప్పుడు వీక్నెసెస్ వచ్చేటప్పటికి, అంటే మైనస్ పాయింట్లు వచ్చేటప్పటికి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి సీన్కి ఇంకొక సీన్కి కనెక్టివిటీ అయితే లేదనమాట. అంటే నువ్వు ఎంత బాగా సీన్స్ తీసినా, ఎంత బాగా బీజిఎం అన్నీ సపరేట్ అయిపోయినాయి అవి. అంటే ఇప్పుడు ఏదో వీడియోలు పార్ట్గా చూస్తే ఎట్లా ఉంటుందో అలా అయిపోయింది సినిమా. సో ఎప్పుడైనా మనకి ఆ మెయిన్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అదేంటంటే ఇంపార్టెంట్. సో అఫ్కోర్స్ పార్ట్ 1లో కూలోడ్ నుంచి ఒక స్మగ్లర్గా వచ్చాడు. ఇప్పుడు పార్ట్ 2లో ఆ స్మగ్లరు ఎలా రూల్ చేశాడు, సో ఎలా అందరినీ కంట్రోల్ చేశాడు అనేది వదిలేసి, సో ఆయన ఇతర విషయాలు అంటే రష్మికతో ట్రాక్, అలాగే ఇంకొకటి విలన్ని కంప్లీట్గా కామెడీ చేస్తారు గైస్. బన్వర్ సింగ్ షెకావత్ ఉన్నారు కదా, సో ఆయన అయితే కంప్లీట్గా కామెడీ చేస్తారు. ఎందుకు అంటే సో ఎంత ఇంపాక్ట్ ఇచ్చారు అంటే పార్ట్ 1లో దాని కంప్లీట్ ఆపోజిట్ ఉందన్నమాట ఇక్కడ. సో ఆ ఇంపాక్ట్ అనేది తగ్గిపోయింది. విలన్ రోల్ ఎప్పుడైనా ఈ హీరోకి ఈక్వల్గా ఉండాలి, క్లైమాక్స్ వరకు అదే క్యారీ అయితే ఆడియన్స్ అనేది హుక్ అవుతారనమాట. బట్ ఇక్కడ ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటుంది, అందులో మనం హై ఫీల్ అవుతాం. సో దాని తర్వాత నుంచి కూడా ఆయన క్యారెక్టర్ ఎక్కడో డైల్యూట్ అయిపోయి కిందకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. అలాగే డిఎస్పి గారు సాంగ్స్లో పెట్టిన శ్రద్ధ బీజిఎంలో అయితే పెట్టలేదు గైస్. ఇది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని దగ్గర బీజిఎం అయితే ఏదో పెట్టాలి కదా, ఏదో టెస్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో అగైన్ అనదర్ థింగ్ ఏంటి అంటే రన్ టైము 3 గంటల 20 నిమిషాల రన్ టైం అనేది చాలా ఎక్కువ. సో మీరు కొన్ని దగ్గర బోర్ కూడా ఫీల్ అవ్వచ్చు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, కనెక్టివిటీ లేకపోతే మనం ప్రీవియస్గా ఏ సీన్ జరిగింది, సో ఆ సీన్కి ఈ సీన్కి లింక్ ఏంటి అని ఆలోచించినప్పటికే మనం బోర్ అయిపోతాం అనమాట. అఫ్కోర్స్ ఆడియన్ ఏంటంటే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి సినిమాలో, బట్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ అవుతుంది అనమాట. సో నాకైతే ఇది అనిపించింది గైస్. మీ హానెస్ట్ రివ్యూ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.